చట్టసభల్లో ఆదివాసీ ప్రజాప్రతినిధులు ప్రేక్షకుదారులుగా మిగిలిపోతున్నారని, మన దేశంలో ఆదివాసీ రాజకీయ నాయకుల తీరు మరీ దారుణంగా ఉందని, ఆదివాసీ ప్రజల పక్షాన చట్టసభల్లో అడుగుపెట్టే ఆదివాసీ ప్రజాప్రతినిధులకు సభలో మాట్లాడే స్వేచ్ఛ లేదని, వీరికి వీరి పార్టీల అగ్రనాయకత్వం చెప్పిందే వేదమని, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దేశంలో ఏ ఆదివాసేతర పార్టీలో కూడా ప్రత్యేక ఆదివాసీ అజెండా లేకపోవడం గమనార్హం. వీరు ఆదివాసీ సమాజానికి మేలు చేయకపోగా ఆదివాసీ ఉనికి మనుగడను దెబ్బతీసే విధంగా ఒక్క కలం పోటుతో మన హక్కులపై చట్టాలపై వేటు వేయడానికి వెనుకంజ వేయటం లేదు. కేంద్ర రాష్ట్ర పాలకులు చట్టసభల్లో వ్యవహరిస్తున్న విధానాల వలన ఆదివాసీ చట్టాలు జీవోలు రద్దు కావడంతో లక్షలాది మంది ఆదివాసీ విద్యావంతులు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివాసీ ఉద్యోగుల పరిస్థితి కూడా ఎలాంటి మెరుగుకు నోచుకోక దారుణ పరిస్థితికి నెట్టివేయబడుతున్నారు. ఆదివాసీ ఉద్యమ సంఘాల్లో అనైక్యత పాలకుల కుట్రలో భాగమే. నేడు దేశంలో రాష్ట్రాలలో లెక్కలేనన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా దేశ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఈ పార్టీలు, సంఘాలు, యూనియన్లు ఆదివాసీయేతర భావజాలం, బానిసత్వ విధానం వైపు ఆదివాసీ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా పనిచేస్తూ ఆదివాసీలపై జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యం, మానసిక భౌతిక దాడులపై ఐకమత్యంగా ఎదుర్కొనకుండా ఆదివాసీల్లో ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి ప్రజా సంఘాల్లో అనైక్యతను సృష్టిస్తున్నారు. ఇది ముమ్మాటికి పాలకుల కుట్రలో భాగమే. నేడు ఆదివాసీ సమాజంపై జరుగుతున్న ఈ దాడులను ప్రస్తుతం పనిచేస్తున్న వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సహితం గుర్తించకుండా వారి వారి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న వాటిపై మాత్రమే పనిచేస్తూ తృప్తి పడుతూ అమాయక ఆదివాసీ సమాజాన్ని దోపిడీ చేస్తున్న ఆదివాసీతర వర్గాలకు వత్తాసు పలుకుతూ ఉద్యోగులు వారితో కలిసి పనిచేస్తున్న వారిలో ఇప్పటికైనా మార్పు రావాలంటూ దండకారణ్య ఉద్యోగ సమితి పేరుతో కరపత్రాలను ఆవిష్కరించారు. శనివారం పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలోని ఆడిటోరియంలో నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మరి 3 దశాబ్దాల క్రితం 5వ షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించినటువంటి దండకారణ్య భూభాగం యొక్క ఆదివాసుల విముక్తి కోసం, అలాగే రాజ్యాంగపరమైనటువంటి చట్టాలు హక్కులు సంపూర్ణంగా అమలు చేయడం కోసం ఏకైక మార్గం స్వయం పాలన, ఆదివాసీ స్వయం పాలన సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో, అలాగే ఆ ఆదివాసీ స్వయం పాలన సాధించాలంటే ప్రత్యేకంగా ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రత్యేక దండకారణ్య రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి గొప్ప ఆశయంతో దండకారణ్య విమోచన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎన్ని చట్టాలున్నా, లేకపోయినట్లయితే జీవోలున్నా, అలాగే ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ రకమైనటువంటి మెరుగుదల కనిపించడం లేదు. చట్టాలనేది పకడ్బందీగా అమలు చేయటం లేదు. ఇది దేశంలో మనం ఎక్కడ చూసినా కూడా నగ్న సత్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకే ఒక్క మార్గం ఉంది ఆదివాసుల విముక్తికి, అభివృద్ధికి. అది దండకారణ్య ప్రాంతంలో ఆదివాసుల స్వయం పాలన, అదేవిధంగా దండకారణ్య రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది. ఇదొక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో మొత్తం దండకారణ్య ప్రాంతంలోని 5వ షెడ్యూల్ భూభాగంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదివాసుల సమైక్యతతో సమిష్టిగా ఈ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలోని 6వ షెడ్యూల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఇచ్చినటువంటి స్వయం పాలన పగడ్బందీగా అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మొత్తం అఖిల భారత స్థాయిలో ఆదివాసుల యొక్క సమైక్యతతో ఈ దండకారణ్య విమోచన సమితి ఉద్యమం అనేటటువంటి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మరి నిర్ణీతమైనటువంటి కాల వ్యవధి అవ్వడం వల్ల 2 సంవత్సరాలు దాటడం వల్ల కొత్తగా మరలా కొత్త కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఈ కొత్త కార్యవర్గం ఆదివాసీ స్వయం పాలన తర్వాత ప్రత్యేక రాష్ట్రం అనేటటువంటి ప్రధాన ఆశయంతో పనిచేయడానికి కట్టుబడి ఉంది. మరి ఆదివాసీ ప్రజానీకం అంతా కూడా మా పట్ల విశ్వసనీయత కలిగి ఉన్నారు.
ఇది సుదీర్ఘ స్వప్నం. ఈ ప్రయాణంలో భారతదేశ ఆదివాసులు, ప్రధానంగా దండకారణ్య ప్రాంత ఆదివాసులంతా కూడా కలిసి వస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా మనం ఏదో ఒక రోజు తప్పనిసరిగా దండకారణ్య ప్రాంతంలో ప్రత్యేక ఆదివాసి రాష్ట్రాన్ని, అదేవిధంగా స్వయం పాలన సాధించుకు తీరుతామనేటటువంటి ఉద్దేశంలో మేము సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాం. ఆ దిశగానే మేము ప్రయాణం చేస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఆదివాసేతర మేధావులు, ప్రజలు, మీడియా సంస్థలు అందరూ కూడా సహకారం అందించాలని, ఇప్పటికీ అందిస్తున్నారని చెప్పేసి వారికి ఈరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మంచి రోజు. మన తాడిత పీడిత వర్గాల నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ యొక్క సందర్భంగా కూడా ఈ కార్యక్రమం చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు. ముందుగా అంటే ఈరోజు బాబు జగజ్జీవన్ జయంతి పురస్కరించుకొని మరి ఆ మంచి రోజు సందర్భంగా దండకారణ్య విమోచన సమితి, దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విద్యార్థి సమితి ఈ 3 సంఘాల ఏకతాటిగా తీసుకురావడానికి, అదేవిధంగా ఏంటంటే కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీని ఏర్పాటు చేసి దండకారణ్య రాష్ట్ర సాధన కొరకు, అదేవిధంగా భూభాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏకతాటిపై తీసుకురావడానికి ఈ యొక్క సంఘం కృషి చేస్తుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు గుజ్జెలి కొండబాబు. నేను దండకారణ్య విమోచన సమితి, అలాగే దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విద్యార్థి సమితికి సలహాదారుడిగా ఉన్నాను. అయితే ఈరోజు బాబు జగజ్జీవరామ్ జయంతి సందర్భంగా మంచి రోజుగా మేము నిర్ణయించి దండకారణ్య రాష్ట్ర బాధ్యుల్ని, దండకారణ్య జిల్లా బాధ్యుల్ని అంతర్గత రాజకీయ నేపథ్యంలోనే ఎన్నిక చేసుకునేటువంటి దానికోసం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో దండకారణ్య విమోచన సమితి, అలాగే దండకారణ్య విద్యార్థి సమితి యొక్క, దండకారణ్య ఉద్యోగ సమితి యొక్క రాష్ట్ర జిల్లా బాధ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. గత 3 దశాబ్దాల నుండి దండకారణ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించండి అనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఏకమై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో 75 వసంతాలు పూర్తి చేసుకొని ఉన్నప్పటికీ కూడా ఆదివాసి యొక్క జీవన ప్రమాణాలు కానీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందనటువంటి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక రాజ్యాధికారం వస్తేనే మా యొక్క జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ఈ కార్యాచరణని, ఒక శాస్త్రీయమైనటువంటి కార్యాచరణని రూపొందించుకొని దశల వారీగా మా లక్ష్యాన్ని సాధించేదానికి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ సందర్భంగా దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసి సోదరి మనులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ పవిత్రమైనటువంటి ఉద్యమానికి అందరూ భాగస్వాములు కండి. మన యొక్క హక్కుల్ని కాపాడుకునేదానికి, భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి సౌకర్యాల్ని సంపూర్ణంగా పొందేదానికి మనం అందరం కూడా దండకారణ్య విమోచన సమితిని ముందుకు తీసుకువెళ్ళి తద్వారానే స్వయం పాలన సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడానికి మీరందరూ భాగస్వాములు కావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ ఎన్నికల్లో రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా పూర్తిగా అంకిత భావంతో సంఘం యొక్క మౌలిక లక్ష్యాలకి ఎక్కడ కూడా అంటే విరుద్ధంగా కాకుండా పూర్తిగా వాటికి సంబంధించే మీరు ముందుకు వెళ్తారని, మన యొక్క లక్ష్య సాధనకు మీరందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నానండి. ధన్యవాదాలు.